నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వచ్చే ఎన్నికల్లో జగన్ను గద్దె దించాలని టీడీపీ జనసేన జతకట్టాయి. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జగన్ను మట్టి కరిపించాలని నిర్ణయించాయి. వైసీపీ విముక్త ఏపీఏ తన లక్ష్యమని పవన్ ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకు నిర్ణయించినట్లు చెప్పుకొస్తున్నారు. అంతవరకు బానే ఉంది. కానీ ఉమ్మడి కార్యాచరణ విషయంలో మాత్రం జనసేన కంటే తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉండడం విశేషం. ఈ విషయంలో జనసేన వెనకబడడం ఆ పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను రూపొందించింది. మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు ఈ పథకాలను ప్రకటించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్న నినాదంతో టీడీపీ శ్రేణులు బలంగా ప్రచారం చేస్తున్నాయి. అదే స్పీడులో ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. కానీ జనసేన ప్రకటించిన షణ్ముఖ వ్యూహం అంటూ ఏదీ కనిపించడం లేదు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలు ప్రచార బోర్డులో మాత్రం పవన్ కళ్యాణ్ ఫోటో కనిపిస్తూ ఉండడం విశేషం. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రమే తాను అనుకున్నది ప్రచారం చేస్తుంది. ఆ స్థాయిలో పవన్ ప్రకటించిన షణ్ముఖ వ్యూహం కార్యక్రమాలు మాత్రం ఎక్కడా కానరాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని పవన్ ప్రకటించారు. అటు టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలతో పాటు తమ షణ్ముఖ వ్యూహంలో రూపొందించిన పథకాలను సైతం ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలకు మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. కానీ జనసేన పథకాలేవి ప్రజల్లోకి వెళ్లకపోవడం ఆ పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఉమ్మడి కార్యాచరణ అంటూ చెప్పుకోవచ్చారని, కానీ ప్రజల్లోకి మాత్రం తెలుగుదేశం పార్టీ పథకాలను మాత్రమే పంపిస్తున్నారని చంద్రబాబు అసలు నైజం బయటపడిందని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుతో పొత్తు అంటే ఇలానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తులో సింహభాగ ప్రయోజనం ఆశించడం చంద్రబాబుకు కొత్త కాదు. గతంలో బీజేపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సమయంలో సైతం ఉమ్మడి కార్యాచరణ విషయంలో చంద్రబాబు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారు. పొత్తులో మెజారిటీ ప్రయోజనాన్ని దక్కించుకునేవారు. ఇప్పుడు పవన్ విషయంలో సైతం అదే ఫార్ములాను చంద్రబాబు అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం టీడీపీ సూపర్ 6 పథకాలు వెళుతున్నట్టు తమ షణ్ముఖ వ్యూహం పథకాలు వెళ్లడం లేదన్న విషయం పవన్ కు అర్థమవుతుందో లేదో. ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం పవన్ కు రాజకీయంగా నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు రాజకీయ అంశాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అయితే పవన్ గమనిస్తే జాగ్రత్త పడతారో లేదో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని